సైన్స్ కు అంతుచిక్కని అనేక రహస్యాలు భారతీయ ఆలయాల సొంతం. ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వాటిని కనిపెట్టలేకపోతున్నారు. ఆ కోవకు చెందినదే తమిళనాడులో ఉన్న ఆదిశయ వినాయకర్ టెంపుల్. పూర్వం కేరళపురాన్ని పాలించిన రాజు ప్రసిద్ధ శైవక్షేత్రమైన రామేశ్వరానికి వెళ్లాడు. అక్కడ ఆయనకు సముద్రంలో కొట్టుకువచ్చిన వినాయకుడి విగ్రహం దొరికింది. ఆయన దానిని రామేశ్వరానికి రాజుగా ఉన్న సేతు మన్నన్కి బహుమతిగా ఇచ్చాడు. కానీ సేతు మన్నన్ ఎవరికైతే అది దొరికిందో వారి వద్దే ఉండాలని కేరళపురం రాజుకు ఆ విగ్రహాన్ని తిరిగి ఇచ్చేశాడు. అదే తమిళనాడులో కన్యాకుమారి జిల్లాలోని కేరళపురంలో ఉన్న మహదేవర్ ఆలయంలో ఉన్న వినాయకుడి విగ్రహం. ఇది ప్రధానంగా శివాలయమే అయినప్పటికీ వినాయకుడికే అధిక ప్రాధాన్యత ఉంది. ఈ వినాయకుని విగ్రహం ప్రతి 6 నెలలకు ఒకసారి రంగులు మారుతూ ఉంటుంది. ఉత్తరాయణం అంటే మార్చి నుంచి జూన్ సమయంలో నలుపు రంగులో, దక్షిణాయనంలో అంటే జూలై నుంచి ఫిబ్రవరి సమయంలో తెలుపు రంగులోకి మారుతుంది. అందుకే ఈ ఆలయానికి అతిశయ వినాయకర్ కోయల్ అంటే మిరాకిల్ గణేష్ టెంపుల్ అనే పేరు వచ్చింది. ఇక ఈ ఆలయ సముదాయంలో ఉన్న బావిలోని నీటి రంగు కూడా ప్రతి 6 నెలలకు మారుతుంది. విగ్రహం తెల్లగా ఉన్నప్పుడు నీరు నల్లగా, మరియు విగ్రహం నల్లగా ఉన్నప్పుడు నీరు తెల్లగా మారిపోతాయి. దాంతోపాటు దక్షిణాయన సమయంలో ఉన్న మర్రి చెట్టు ఆకులు రాలిపోతాయి. ఉత్తరాయణంలో కొత్త ఆకులు చిగురిస్తాయి. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించినప్పటికీ విగ్రహాలు మాత్రం ఆలయం కంటే చాలా పురాతనమైనవి. అలాగే వీటిని ఆగమ శాస్త్రం ప్రకారం స్థాపించలేదని పండితులు చెబుతున్నారు. ఈ వినాయకుడికి బియ్యం పిండితో చేసిన కుడుములు సమర్పిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.